హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక రోజు ప్రభు ఇచ్చాడండి. రండి రండి రండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఈరోజు మరోసారి నీ సన్నిధిలో నిలబడున్నాము, ప్రార్థిస్తున్నాము. మాతో మాట్లాడు, క్రీస్తునామములో ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. నిలబడ్డ, కూర్చున్న, ఏ భంగిమలో ఉన్నా మన హృదయం దేవుని మీద ఏకాగ్రతతో ఉంటే దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు కనుక మన ప్రార్థనలకు జవాబులు ఇస్తారు. అవునండి, కొన్ని ప్రాక్టికల్ విషయాలు గత 2-3 రోజులుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం కదా. ఈ దినాలలో మనకు అత్యవసరమైనది ఏంటి? అత్యవసరమైనది, నిన్న అతి కష్టమైంది ఏంటని చూసాం. అత్యవసరమైంది ఏంటి మనకి? వెంటనే అనేస్తారు, డబ్బు ఉంటే చాలండి. డబ్బులండి, డబ్బులు, అదే అనుకుంటారు చాలామంది. డబ్బు ఉంటే ఏదైనా చేసేయచ్చు. అవును, మన దేశంలో సాగుతుంది. డబ్బు అంటే కొండ మీద కోతి కూడా దిగి వస్తుంది. అది తమిళ్లో అంటారు పణం ఎంట్రాల్ పిణం కూడా ఎదుర్చి నిక్కం. అంటే డబ్బు అంటే చచురుడు కూడా అవునా అని లేచి కూర్చుంటాడంటండి. మన హిందీలో సాగుతుంది కదా, పైసా మే పరమేశ్వర్ హై. డబ్బుతో డబ్బే దేవుడు. అయ్యో కాదండి, డబ్బు సంపాదించడం కష్టమైనా అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించేవాడికి చాలా సులభమే. ఎంత డబ్బు ఉన్నా మనుషులకు తృప్తి ఉందా? వాడి అవసరతలన్నీ తీరుతున్నవా? ఎన్నున్నా దేవుడు కావాలనే కదా దేవునికి మొక్కుతున్నారు, దేవుడు ఉన్నాడనే కదా నమ్ముతున్నారు. అవును, మరి ఈ రోజుల్లో ముఖ్యంగా క్రైస్తవులము, విశ్వాసులమని చెప్పే మనకు అత్యవసరమైనది ఏంటి? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన చాలా ముఖ్యమండి. ఇవాళ పాటలు ఉన్నాయి, క్రైస్తవ లోకంలో పోటీ పడుతున్నాయి. లోక సంగీతాలతో పాటు పాడుతుండేవారు, కవులు లేచారు, పాటలు పాడేవారు, ఆడేవారు. దాని గురించి విమర్శలు చేసేవాళ్ళు గందరగోళంగా పోతూ ఉంది. పాటలకేం కుదరలేదు. ఎన్నో పాటలు ఉన్నాయండి, ఎన్నో ప్రసంగికులు. అబ్బో, ఇవాళ ఎంతమంది సేవకులు మన యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది, టీవీ క్రిస్టియన్ ఛానల్స్లో చూస్తే ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది పాస్టర్ గారు దేవుడి వాక్యం అందించేస్తారు. వాక్యం సమృద్ధిగా ఉంది. లేనిది ఏంటండి? ప్రార్థన. ప్రార్థన కూడా ఉన్నాయండి. మా సంఘంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది, 21 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది, 7 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది, 3 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది. ఇదిగో లెంట్ స్టార్ట్ అవబోతుంది, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరగబోతున్నాయి. పేరు గొప్ప, ఊరు దిబ్బన్నట్టు పేరు మాత్రం ఉపవాస ప్రార్థన. చేసేదంతసేపు రా అంటే 2 గంటలు 3 గంటలు మొత్తానికే మీటింగు. అందులో పాటలు, ప్రసంగాలు, మళ్ళీ ప్రార్థన. ఇంతకీ ప్రార్థనకి ఎంత సమయం ఇచ్చాం? ప్రార్థన ఎడతెగక చేయాలండి. యేసయ్య రాత్రంతా ప్రార్థించాడు. ఇంకా చీకటిగా ఉండగానే వెళ్ళి ఏకాంతంగా అందరూ లేచొచ్చి తను వెతికే వరకు ప్రార్థనలోనే ఉన్నాడు. గంటల తరబడి ప్రార్థించే సంఘాలేవి? గంటల తరబడి ప్రార్థించే విశ్వాసులేరి? గంటల తరబడి ప్రార్థనలో గడిపే దైవజనుడు లేరు. ప్రేయింగ్ హైడ్ అనే ఒక దైవజనుడు గంటల తరబడి ప్రార్థిస్తూ ఉండేవాడు. భోజనానికి సమయం అయింది, లేవండి అయ్యగారంటే ఇంకొంచెం ప్రార్థన చేసుకొని వస్తా, ఇంకొంచెం ప్రార్థన చేసుకుంటాను వస్తానని పొద్దునుంచి సాయంత్రం వరకు మోకరించి ప్రార్థించేవారు. అంతసేపు ప్రార్థన చేయడానికి మనకి ఏముందండి? అంతసేపు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముందండి? చాలామంది 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన చేసి నా ప్రార్థన అయిపోయింది ఆమెను అనగానే అనుకుంటుంటారు. ప్రార్థన అయిపోదు కదండి.
ఏవో కొన్ని పాయింట్స్ పెట్టుకొని వాటి కొరకు చేయటం అయితే అయిపోద్దేమో, కానీ ప్రార్థన ఊపిరి లాంటిది. దేవునితో సంభాషణ చేసుకోవటం, దేవునితో మాట్లాడుకోవటం, ఎల్లప్పుడూ స్తుతి కృతజ్ఞతలు దేవునికి చెల్లించటం, దేవుని ఆలోచనలతో నింపగలగటం. ఒక దైవజనుడు అన్నాడు, నా ఆలోచనలన్నీ ప్రార్థనలే, ప్రతి విషయం నేను ప్రార్థనలో పెడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సైతాన్ను జయించాలంటే, అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలో సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఇప్పుడు నా ప్రసంగం సర్వాంగ కవచం గురించి కాదు. సర్వాంగ కవచమును ధరించుకుంటే సరిపోదు. అవన్నీ యాక్టివేట్ అవ్వాలంటే మంచి సెల్ కొనుక్కుంటే సరిపోదు కదా, అది ఛార్జ్ చేయాలి కదా. ఏంటండి, మంచి కారు కొనుక్కుంటే సరిపోదు కదా, అందులో పెట్రోల్ ఉండాలి కదా. అలాగే అన్ని సర్వాంగ కవచములు ధరించుకున్నప్పటికీ అవి నిన్ను ప్రొటెక్ట్ చేయాలంటే నీకు కావాల్సింది ప్రార్థన. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 18వ వచనం. ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను, ఆత్మ వలన, నీవు నోటి మాటలతో చేసే ప్రార్థన కాదు, నీ మనసులో పెట్టుకున్న విషయాలు ప్రార్థన చేయటం కాదు, ఆత్మతో ప్రేరేపించబడిన విషయాల కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కనుక ఆత్మ తానే మన పక్షములోనికి వచ్చి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మన పక్షములో విజ్ఞాపన చేస్తాడు. అంతవరకు వెళ్తలేదండి, స్టార్టింగ్లోనే ఆమెను అనేస్తున్నాం. మనం ఏదో కొన్ని భారాలు తెచ్చుకొని ప్రభువా సాయం చేయి, ఆమెను అంటున్నామే కానీ అవి ప్రభుచితమైనవేనా? అవి వాక్యానుసారమైనవేనా? అవి దైవ చిత్తానుసారమైనవేనా? ఆత్మ వలన మనం ప్రార్థన చేయాలి. ఆత్మ ప్రేరేపణను బట్టి ప్రార్థన చేయాలి. ఎన్నో అంశాలు ఉండొచ్చు, కానీ వేటి కొరకు ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. ఆత్మ వలన ప్రతి సమయం ప్రార్థించాలి. మేము 3 పూటలు ప్రార్థన చేస్తున్నాను, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అనొద్దండి. 7 సార్లు నేను ప్రార్థన చేస్తున్నాను దావీదులాగా అని ఊరుకోవద్దండి. నేను దినమెల్లా దేవునితో సంభాషించుకుంటున్నాను. ప్రతి సమయమందు, ప్రతి విషయంలో, బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, భుజిస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ప్రతిదీ ప్రార్థనతో ప్రారంభించటం, ప్రార్థనతో ముగించటం మనం నేర్చుకోవాలి. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన. అదేంటి, ప్రార్థనలో రకాలు ఉంటాయా? అవును, విజ్ఞాపన ప్రార్థన ఉంది, విశ్వాస ప్రార్థన ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది. ప్రార్థనలో అనేక అంశాలు ఉన్నాయి. వాగ్దానాల కొరకు ప్రార్థన, కుటుంబం కొరకు ప్రార్థన, అన్ని జనుల కొరకు ప్రార్థన, సంఘాభివృద్ధి కొరకు ప్రార్థన, సువార్త పరిచర్య కొరకు ప్రార్థన, పరిశుద్ధపరచబడుట కొరకు ప్రార్థన, రకరకాల ప్రార్థనలు. 30 రకాల ప్రార్థనలు ఒక చిన్న పుస్తకం రాశానండి. యుక్తమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, గోజాడే ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, విశ్వాస ప్రార్థన. ఆత్మ నడిపిస్తాడు మనల్ని అన్ని విధములైన ప్రార్థనలు, మూలుగులతో కూడిన ప్రార్థన, స్వరమెత్తి ప్రార్థించటం, చేతులెత్తి ప్రార్థించటం, మోకాళ్ళూడి ప్రార్థించటం, సాగిలపడి ప్రార్థించటం, కూర్చుండి దినములు నెలలు, దావీదు నెహమ్యా వలె, దావీదు వలె, దానియేలు వలె దేవుని సందులో మోకాళ్ళుండి ప్రలాపించటం, విజ్ఞాపన చేయటం. ఎన్ని రకాల ప్రార్థనలు వచ్చు, ఎంత సంకుచితంగా ఉన్నాయి మన ప్రార్థనలు. ఈరోజు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువసేపు ప్రార్థన చేయాలనేవాడు ఒక దైవజనుడు. ఇవాళ చాలా పనులు ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేసుకోలేకపోతున్నాం అంటున్నాం మనమైతే. దేవుని సన్నిధిలో ప్రార్థనతో చేసిన పని నెరవేరుతుంది. ప్రార్థన మనకు క్లారిటీ ఇస్తుంది, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు. ప్రార్థనలో మనకు ప్రతిఫలం దొరుకుతుంది. ప్రార్థనకు మనకు జవాబులు వస్తాయి. మన కంఠధ్వని పరలోకంలో వినబడేటట్టు ప్రార్థన చేయాలంటే మన హృదయం దేవుడితో సరిగా ఉండాలి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినడలా దేవుడు నా మొర వినకపోవును. కాబట్టి శుద్ధ హృదయంతో ప్రార్థించాలి, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాలి.
విశ్వాసంతో అడగకపోతే మనకి ఏం దొరకదన్నాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. విజ్ఞాపన అనేది ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన అండి. మన కొరకు మనం చేసుకునేది కాదు. అది ఇతరుల పక్షంలో, వారి స్థానంలో మనల్ని మనం ఉంచుకొని వారి కొరకు మనం చేసే ప్రార్థన. ఒక తల్లి తన బిడ్డల కొరకు చేయాలి అలాంటి ప్రార్థన. ఒక తండ్రి తన బిడ్డల కొరకు చేయాలి. ఒక సేవకుడు తన సంఘం కొరకు చేయాలి. ఒక విశ్వాసి తోటి విశ్వాసుల కొరకు చేయాలి. విజ్ఞాపన ప్రార్థన మన వాళ్ళ కోసమే మనం చేసుకునేది కాదు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు అన్నాడు, ప్రజలందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ప్రజలందరి కొరకు, వారు అన్యుల, వారు వేరే వాళ్ళ, వారు శత్రువుల, ఎవరాళ్ళు, వాళ్ళు ఎవరైనా సరే నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థించే. నిన్ను హింసించేవారిని నువ్వు ప్రేమించు. కాబట్టి ప్రజలందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎన్ని దేశాలు ఉన్నాయండి ప్రపంచంలో? ఎన్ని వందల దేశాలు ఉన్నాయో అన్ని వందల దేశాల కొరకు ప్రార్థన చేయాలి. అన్ని జనాంగముల కొరకు ప్రార్థన చేయాలి. అన్ని ప్రెసిడెంట్స్ లేక ప్రైమ్ మినిస్టర్స్ కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైపోద్దండి మన ప్రార్థన? చేస్తూనే ఉండాలి. వారందరూ ప్రభు మార్గములోనికి వచ్చే వరకు, ప్రభు ఆధ్వర్యంలో చేరే వరకు, దేవుని ఆత్మచేత వారు ఆజ్ఞలు జారీ చేయనట్లుగా అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయాలి. మరి ముఖ్యంగా మరో ఆవిష్యమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు ప్రార్థన చేయండి. పాస్టర్లను విమర్శించడానికి ఎగిరెగిరి పడుతున్నారే కానీ, ఒక పాస్టర్ సరిలేనప్పుడు, అయ్యా ఆ దైవజనుడితో మాట్లాడు, సరిచేయి, ఆయన మంచి దైవజనుడిగా చేయని ప్రార్థన చేయొచ్చు కదండి. ప్రార్థన చేస్తే ప్రభు ఆ దైవజనుల్ని, తప్పుడు బోధకుల్ని మంచి బోధకులుగా, తప్పుడు పద్ధతులు ఆచరించే వారిని దేవుడు సరిచేస్తాడు కదా. నువ్వు సరిచేయగలవా? నువ్వు నేను ఒకరిని కొట్టి, తిట్టి, విమర్శించి సరిచేయగలిగితే ప్రభు ఈ లోకానికి రావలసిన అవసరమే లేదు కదా. ప్రార్థన వలననే కానీ ఇటువంటివి సాధ్యం కాదని ప్రభు చెప్పినట్టుగా, దురాత్మల చేత ప్రేరేపించబడుతున్న మనుషులను మార్చడానికి కానీ, వారి బోధలు మార్చడానికి కానీ, విశ్వాసులని చెప్పుకుంటూ ద్విమనస్కులై ఉన్న వారిని పరిశుద్ధపరచడానికి కానీ, మనం ఎంత బోధించినా, ఎంత బుద్ధి చెప్పినా, ఎంత గద్దించినా, ఎంత ప్రేమించినా అసాధ్యమేమో కానీ ప్రార్థనలో వారి పట్ల, వారి కొరకు విజ్ఞాపన చేస్తే పరిశుద్ధాత్ముడు వారిని మలుచుకుంటాడు, మోల్డ్ చేస్తాడు. అవును, విమర్శించటం మాని ప్రార్థించడం మొదలుపెట్టండి. తర్కించటం మాని ప్రార్థించటం మొదలుపెట్టండి. మీకు ఇష్టం లేని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. సేవకుల కోసం ప్రార్థన చేయండి. ముందు లైన్లో ఉన్నారండి. అపవాది ప్రాణాలు మొదటగా సేవకుల మీదే పడతాయి. కాబట్టి దైవజనుల కొరకు ప్రార్థించండి. పౌలు వంటి భక్తుడు అందుకే అన్నాడు, మా కొరకు ప్రార్థించండి. నా బంధకముల్లో నేను ధైర్యంగా ఉండేటట్టు, నా విశ్వాసం పోగొట్టుకోకుండా సువార్త విషయమే ప్రయాసపడేటట్టు నా కోసం ప్రార్థన చేయమని అడిగాడు. విశ్వాసిగా మనందరి బాధ్యత మన కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు, మన కద్దిన భారాల కొరకు ప్రార్థించాలి. ఇతరుల కొరకు, అన్యుల కొరకు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కొరకు, ఆయా భాషలు, ఆయా జాతులు వారి కొరకు, వారి రక్షణ కొరకు విజ్ఞాపన చేయవలసి ఉంది. ప్రార్థన నేర్చుకుందాం. ఈరోజు కల్వరి చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంది. మాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిగా ప్రభు పెట్టిన భారాలను బట్టి అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దామని సిద్ధపడుతున్నాం. మీరు కూడా సిద్ధపడి మాతో పాటు కొంచెం ఆలస్యమైన రాత్రి సమయాన్ని మాతో గడపడానికి, మీ ప్రార్థనలో గడపడానికి సిద్ధపడండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మాకు ప్రార్థన నేర్పయ్యా. నీ శిష్యులకు నువ్వు ప్రసంగాలు నేర్పలేదు, పాటలు నేర్పలేదు, కానీ ప్రార్థన నేర్పావు కదా. నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా, నీ మనసును ఎరిగి, నీ ఆత్మ సహాయంతో చేసే ప్రార్థన మేము చేయనట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించు నాయన. ఇన్ని రోజులుగా రోజు నీ వాక్యం వింటున్న నీ బిడ్డలందరూ ప్రార్థనాపరులుగా ఉండడానికి సహాయం ఇచ్చేది. మాలో నుండి ప్రార్థనా వీరులను లేపుమనాయన. అపవాదిని ఎదురించుటకు మాకు ఒకే ఆయుధం ప్రార్థన, ఉపవాస ప్రార్థనను గుర్తించి
ఉపవాస ప్రార్థనల యందు ఎడతెగక ఉండుటకు అపవాది క్రియలు లయపరచబడినట్లుగా పరిశుద్ధాత్మని కార్యములు ప్రపంచమంతటా నెరవేరునట్లుగా విజ్ఞాపన చేయుటకు ప్రార్థనాత్మను మా మీద కుమ్మరించమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ఎస్, అందుకనే బోధించే మీ కొరకు ప్రార్థించడానికి మీ ప్రార్థన అవసరాలు పంపని అడుగుతున్నాం. మీరు పంపుతున్న వాట్సాప్ మెసేజ్లన్నీ చూసి మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా మీ ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నాం. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తొలిలో ఉపవాస ప్రార్థనలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి.
మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాను.